ఎవ్రీవన్ ఈరోజు ఏఎంసీ తవ్వలో ఇది పెసర్లు నానబెట్టుకొని నైట్ పొద్దున గ్రైండ్ చేసుకొని ఇప్పుడు నేను పెసరట్లు చేస్తున్నాను. చూడండి, దీనికి నేను ఆయిల్ రుద్దలేదు, ఉల్లిగడ్డ కూడా రుద్దలేదు. చూడండి ఎంత బాగా వస్తుందో. ఆయిల్ కూడా ఒక్క చుక్క కూడా వేయట్లేదు. ఇది మనము ఏఎంసీ రేషియో వాక్ అంటారండి. దీంట్లో నేను పాలకూర పప్పు వండాను. చూడండి, మనము ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ముందే పోపు దినుసులన్నీ పోపు చేసుకొని ఇల్లు ఆకుకూరలు పప్పు అవన్నీ వేసి మూత పెట్టుకోవచ్చు. లిడ్ చాలా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, అది అయిపోయింది మాకు. ఇదేనండి బ్రేక్ఫాస్ట్లో పప్పు పెసరట్లు. ఓకేనా, బాయ్ అండి. ఎవ్రీవన్, ఈరోజు పెసరట్లు అండి. ఇది ఏఎంసీ తవ్వ. చూడండి ఎంత బాగా వస్తుందో. చూడండి, స్టిక్ అనేది కాదు, బాగా వస్తుంది. ఏ దోశ అయినా బాగా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో. చూడండి, ఇది పెసర్లతోటి రాత్రి నానబెట్టుకొని పొద్దున మిక్స్కి వేసుకొని ఇలా నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో. చూడండి, తవ్వ కూడా ఎక్కువ రోజులు చాలా లైఫ్ ఇస్తుందండి. స్టిక్ అనేది కాదు, ఇది నాన్ స్టిక్ కాదు, గ్రానైట్ కోటింగ్ అండి. ఇది గ్రానైట్ తవ్వ. కావాలంటే చూడండి, మంచి ఆఫర్లో ఉంది, తీసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.